స్వతంత్రం మునుపు బ్రిటిష్ కాలం నుంచి మొన్నటి 2019 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ వాటికి అఫిలియేట్ అయినటువంటి మెడికల్ స్వతంత్రం మునుపు బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటికి అఫిలియేట్ అయినటువంటి మెడికల్ కాలేజెస్ సంఖ్య కేవలం 12 మాత్రమే ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలు కానీ 12 గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సరిపోవు, వీటి సంఖ్యను పెంచాలి, కనీసం ఇంకో 17 కొత్త మెడికల్ కాలేజెస్ అవసరం ఉంది. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా వచ్చినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటుంది. వాళ్ళందరూ దూరావారంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. బీద మధ్యతరగతి కుటుంబాల్లో ఔత్సాహికులైనటువంటి విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్లకు తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ ని చదువుకునేటటువంటి అవకాశం కల్పించాలని 17 మెడికల్ కాలేజెస్ ని తీసుకొని వచ్చారు. వీటిల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. వాటిల్లో స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకో 2 మెడికల్ కాలేజెస్ లో పిల్లలు చేరాల్సినటువంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి అడ్డుకట్ట వేశారు. మిగిలిన కాలేజెస్ మొత్తం అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కొత్త ఆలోచనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకునింది. దీని పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మొండిగా దానిపైన ముందుకు పోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతోంది, తక్కువ ఖర్చుతో వేల మంది విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. మీరు కొనసాగించండి. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు, ఈ 17 మెడికల్ కాలేజెస్ పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తాయి, ఎంతగానో మేలు జరుగుతుందని పదే పదే ప్రజల తరపున గొంతు విప్పినప్పటికీ కూడా ప్రభుత్వానికి చలనం రావట్లేదు. అదేదో దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వాళ్ళు పట్టి పట్టనట్టుగా ఉన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు సేకరించిన తర్వాత ఈ బిల్లుని ఏదైతే ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అడ్డుకోవాల్సిందిగా గవర్నర్ గారిని కోరడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మన కోసం, మన పిల్లల కోసం, మన ముందు తరాల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటటువంటి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ ప్రైవేటైజేషన్ ని ఆపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు.